హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ యువర్స్ లోకో పైలట్ సురేష్. ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి అసిస్టెంట్ ట్రైన్ లైటింగ్ అండ్ ఏసీ పోస్ట్కి సంబంధించిన పే స్లిప్ అనేది డీటెయిల్గా చూద్దాం. అలాగే జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది. ఈ వీడియో నేను చాలామంది రిక్వెస్ట్ మేరకు చేస్తున్నాను. చాలామంది నన్ను అడిగారు, అన్న ట్రైన్ లైటింగ్ అండ్ ఏసీ పోస్ట్కి సంబంధించి శాలరీ ఎలా వస్తుంది, దానికోసం వీడియో చేయమంటే నేను కన్సర్న్డ్ మా ఫ్రెండ్కి ఒక పోస్ట్ వచ్చింది, అసిస్టెంట్ ట్రైన్ లైటింగ్ అండ్ ఏసీ గ్రూప్ డి లాస్ట్ రిక్రూట్మెంట్లో. తనని రిక్వెస్ట్ చేసి ఈ పే స్లిప్ అనేది తీసుకోవడం జరిగింది. మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మెయిన్గా గ్రూప్ డిలో ఉన్నటువంటి పోస్ట్లో అసిస్టెంట్ ట్రైన్ లైటింగ్ అండ్ ఏసీ అనేది ఒక పోస్టు. ఇందులో కూడా 2 కేటగిరీస్ టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ అసిస్టెంట్ ట్రైన్ లైటింగ్ అండ్ ఏసీ ఓపెన్ లైన్స్ అంటారు, ఓపెన్ లైన్స్. నెక్స్ట్ సేమ్ అసిస్టెంట్ ట్రైన్ లైటింగ్ అండ్ ఏసీ వర్క్ షాప్స్. ఏంటి డిఫరెన్స్ ఏంటి, ఓపెన్ లైన్స్ ఏంటి, వర్క్ షాప్స్ ఏంటి? రెండు కూడా శాలరీ అనేది సేమ్ ఉంటుంది. కాకపోతే ఓపెన్ లైన్స్లో 2 టైప్స్ ఉంటాయి. కొంతమంది స్టేషన్లో వర్క్ చేస్తారు, స్టేషన్ మెయింటెనెన్స్ అంటారు. కొంతమంది ట్రైన్స్లో వెళ్తారు. ట్రైన్స్ సేమ్ ఉంటుంది, స్టేషన్లో వర్క్ చేసినా వర్క్షాప్లో వర్క్ చేసినా సేమ్ ఉంటుంది. ట్రైన్స్లో వెళ్ళే వాళ్ళకి మటుకు టీఏ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ట్రావెలింగ్ అలవెన్స్ అని పర్ డేకి ఇంత వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్గా పే స్లిప్ చూసి మాట్లాడుకుందాం. అలాగే నెక్స్ట్ వర్క్షాప్స్ వచ్చేసి, ఇది వర్క్ ప్రొఫైల్, జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే, స్టేషన్లో చేసేవాళ్ళు స్టేషన్ మెయింటెనెన్స్, ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదండి, ప్లాట్ఫామ్స్ అనే కాదు, రైల్వేకి సంబంధించిన అన్ని ప్లేసెస్లో కూడా వీళ్ళు తిరుగుతూ ఉంటారు. రైల్వే హాస్పిటల్స్ అని, ఒక్కొక్కసారి డ్యూటీ స్టేషన్లు అని. స్టేషన్ మెయింటెనెన్స్, సపోజ్ స్టేషన్ మెయింటెనెన్స్ అంటే ప్లాట్ఫామ్లో వర్క్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఫ్యాన్ రిపేర్స్ అని, కరెంట్ ప్రాబ్లమ్స్, లైట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఈ స్టేషన్లో పనిచేసే వాళ్ళకి వీళ్ళకి నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయండి. దానికి లింక్ ప్రకారం ఉంటుంది, నైట్ డ్యూటీస్ కూడా చేయాల్సి వస్తుంది. అలాగే ట్రైన్స్లో వెళ్ళే వాళ్ళు ఏదైనా ఒక ట్రైన్ తీసుకుంటే, సపోజ్ అది ఢిల్లీ టు హైదరాబాద్ అనుకుంటే, అట్లా ఆ డ్యూటీ అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు కూడా డ్యూటీ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఎన్ని అవర్స్ అయితే వర్క్ చేస్తారో తర్వాత వాళ్ళకి రెస్ట్ పీరియడ్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళకి టీఏ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వర్క్ షాప్స్లో చేసేవాళ్ళు, మన ట్రైన్ మెయింటెనెన్స్కి వెళ్తుంది కదా కోచెస్ అనేవి, అప్పుడు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ చెక్ చేసి చేంజ్ చేయాలా, రిపేర్ చేయాలా అనే వర్క్స్ అనేవి వర్క్షాప్లో చేస్తారు. అయితే ఇప్పుడు డీటెయిల్గా మనం పే స్లిప్ అనేది చూద్దాం. ముందు అసలు పే స్లిప్ ఎలా ఉంటుంది. ఇది మా ఫ్రెండ్కి సంబంధించిన పే స్లిప్. తన డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి 23 జూన్ 2023లో అపాయింట్ అయ్యాడు. ఇది వచ్చేసి మంత్ సెప్టెంబర్ మంత్, ఆ ఇయర్లో, అంటే 3 months తర్వాత పే స్లిప్ ఇది. తర్వాత నేమ్ ఉంటుంది ఇక్కడ పే స్లిప్లో. తర్వాత డిసిగ్నేషన్ అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ, డిపార్ట్మెంట్ వచ్చి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. నెక్స్ట్ తన వర్క్ చేసిన బెజవాడ. తర్వాత బిల్ యూనిట్, ప్రతి పోస్ట్కి కూడా ఒక బిల్ యూనిట్ ఉంటుందండి. ఇప్పుడు అలాగే ఏఎల్పి తీసుకుంటే, ఏఎల్పిలో ఆ లాబీ తీసుకుంటారు కదా, అందులో ఏఎల్పికి సపరేట్ ఒక బిల్ యూనిట్ ఉంటుంది, సీనియర్ ఏఎల్పికి ఒక బిల్ యూనిట్, ఎల్పికి ఒక బిల్ యూనిట్, అలాగే ఎవరికి వాళ్ళకి సపరేట్ బిల్ క్లర్క్స్ కూడా ఉంటారు. తర్వాత మన ఆధార్ నెంబర్ ఉంటుంది ఇందులో, డేట్ ఆఫ్ బర్త్, లెవెల్ 1 అండి. టిఎల్ అండ్ ఏసీ అనేది లెవెల్ 1లో వస్తుంది. బేసిక్ పే స్టార్టింగ్ లెవెల్ 1లో 18,000. ఇది నెక్స్ట్ వచ్చే రిక్రూట్మెంట్స్కి సంబంధించి ఈలోపు 8th పే కమిషన్ వస్తే ఇవన్నీ కూడా మారిపోతాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 7th పే కమిషన్ ప్రకారం ఇవన్నీ చెప్తున్నాను. అలాగే నెక్స్ట్ ఇంక్రిమెంట్ వచ్చేసి మనకి జనవరి 1, 2024 మొబైల్ నెంబర్ ఉంటుంది, పిఎఫ్ నెంబర్ ఉంటుంది, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, పాన్ నెంబర్ ఉంటుంది. ఇవి ఓవరాల్గా క్యాండిడేట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పైన ఉంటాయి. అలాగే ఇటు పక్క వచ్చేసి శాలరీ సమ్మరీ ఉంటుంది, డ్యూటీ ఎన్ని డేస్ చేశారు, గ్రాస్ ఎంత వచ్చింది, అలాగే రికవరీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. తర్వాత నెట్ పే ఎంత వచ్చింది, అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మనకి. ఇప్పుడు డీటెయిల్గా మనకి చూద్దాం ఏమేమి ఉంటాయి. ఫస్ట్ బేసిక్ పే ఉంటుంది, లెవెల్ 1 కాబట్టి 18,000 ఉంటుంది. డేర్నెస్ అలవెన్స్
ఇది అప్పుడు లాస్ట్ 2023 కదా, అప్పుడు బేసిక్ ప్రకారం 7,560 వస్తుంది. అదే ప్రజెంట్ డిఏ వచ్చేసి 58%. అంటే ఓవరాల్గా ఇప్పుడున్న రేట్స్ ప్రకారం 10,440 వస్తుంది డిఏ. అలాగే హెచ్ఆర్ఏ అప్పుడు 3,600 వచ్చింది. అలా హెచ్ఆర్ఏ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సిటీస్ని XYZ అంటారు. మెట్రో సిటీస్ని ఎక్స్ అని, తర్వాత నార్మల్ సిటీస్ని, రూరల్ సిటీస్, అలా XYZగా ఉంటాయి. ఎక్స్ సిటీ తీసుకుందాం మనం 30% తీసుకుంటే మనకి అరౌండ్ 30% ఆఫ్ బేసిక్ 5,400 వరకు వస్తుంది ప్రస్తుతానికి. అలాగే ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ అరౌండ్ మీకు 1,278 వస్తుంది. నైట్ డ్యూటీ అలవెన్స్ అప్రాక్స్ ఆన్ అండ్ యావరేజ్ మనకి 1,500 వరకు వస్తుంది. 2,000 అలా కూడా వస్తుంది నైట్ డ్యూటీస్ బట్టి. అలాగే ఆ మంత్లో ఏమైనా ఎన్హెచ్లు ఉంటే పర్ డేకి 384 అలా వస్తాయి. ఇవి ఓవరాల్గా రెగ్యులర్గా ట్రైన్లో వర్క్ చేసే వాళ్ళు కాకుండా వర్క్ షాప్స్లో కానీ స్టేషన్లో వాళ్ళకి పనిచేసే వాళ్ళకి ఈ విధంగా ఈ అలవెన్స్లు అనేవి వస్తాయి. అలాగే రికవరీస్లో చూసుకుంటే మనం రైల్వే ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పేసి 9 రూపీస్ కడతారు. అది డిపెండ్స్ ఆన్ పోస్ట్, ఇది కడతా ఉంటారు. అదే ఏఎల్పికి వచ్చేసి 30 రూపీస్ అలా కడతారు. ఇవి మన ఇన్సూరెన్స్ సంబంధించి మన లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, తర్వాత లాస్ట్లో పెన్షన్ వస్తుంది, పెన్షన్ కాదు మన లంప్సమ్ అమౌంట్ వస్తుంది కదా, దానికి సంబంధించి అన్ని కూడా ఇన్సూరెన్స్ స్కీమ్లో మనం మంత్లీ పే చేస్తాం. తర్వాత ఎన్పిఎస్ టైర్ 1, ఇందులో ఇది యాక్చువల్గా ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. మన కాంట్రిబ్యూషన్ ఇక్కడ చూపిస్తారు. ఇది 10% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే 18,000 ప్లస్ డిఏ వచ్చేసి 7,560. ఇందులో 10% వచ్చేసి 2,500, 560. ఇట్లా ఇవి రికవరీస్లో ఈ రెండు కట్ చేసి గ్రాస్లో ఈ రికవరీస్ తీసేస్తే మనకి ఇక్కడ నెట్ పే అనేది 29,791 ఇట్లా వస్తుంది. ఇది స్టేషనరీ డ్యూటీస్ స్టేషన్లో కానీ వర్క్షాప్లో కానీ చేసే వాళ్ళకి. అలాగే ఇప్పుడు మనం ట్రైన్ లైన్ ఆన్లైన్కి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం. సేమ్ పర్సనే స్టార్టింగ్లో దీనికి ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఒక 10 డేస్కి రావడం జరిగింది. సేమ్ బేసిక్ పే 18,000, డిఏ 7,560, హెచ్ఆర్ఏ 3, ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి. నైట్ డ్యూటీ అలవెన్స్ ఆ మంత్లో నైట్ డ్యూటీస్ తక్కువ పడ్డాయి, 500 వచ్చాయి. ఇందాక చూపించిన పే స్లిప్లో 1,500 వరకు వచ్చాయి. అలాగే ట్రావెలింగ్ అలవెన్స్ ఇది ఓల్డ్ రేట్స్ అండి. ఇప్పుడు ప్రజెంట్ టీఏ వచ్చేసి పర్ డే 625 రూపీస్ పర్ డే, 625 రూపీస్ పర్ డే. ఇవి 10 డేస్కి యావరేజ్గా తనకి 10 డేస్కి ఇంత వచ్చాయి పర్ డే. ఇది మనకి యావరేజ్గా ట్రైన్స్లో వెళ్ళే వాళ్ళకి 10,000 వరకు ఉంటుంది. యావరేజ్గా 10,000 వరకు ఇది వస్తుంది. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. 18,000 బేసిక్, డేర్నెస్ అలవెన్స్ ప్రజెంట్ వచ్చేసి 10,440, హెచ్ఆర్ఏ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 5,440, 5,400. అలాగే ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ 1,278, నైట్ డ్యూటీ అలవెన్స్ యావరేజ్గా 1,500, టీఏ వచ్చేసి ఒక 10,000 వరకు వస్తుంది. ఇది మనం యావరేజ్గా చూసుకుంటే క్యాల్కులేట్ చేద్దాం ఒకసారి. 18,000 ప్లస్ 10,440 ప్లస్ 5,400 ప్లస్ 1,278 ప్లస్ 1,500 ప్లస్ 10,000, 46,000, అరౌండ్ 46,618, అరౌండ్ మనకి 47,000 వరకు వస్తాయి ఆన్ రన్నింగ్ ట్రైన్స్లోకి వెళ్ళే వాళ్ళకి. ఇవన్నీ కూడా 8th పే కమిషన్ వచ్చాక ఇంకా ఎక్కువ అవుతాయి. ఓవరాల్గా చూసుకుంటే మనకి 46,618 రూపీస్ వరకు ప్రజెంట్ ఉన్న వాల్యూస్ బట్టి మనకి అప్రాక్సిమేట్గా వస్తాయి. ఇందులో రికవరీస్ మనకి ఒక ఎన్పిఎస్ అన్నీ కలిపి ఒక 3,000 వరకు తీసేసిన మనకి ఇన్ హ్యాండ్ శాలరీ 45,000 వరకు వస్తుంది. ఇది అప్రాక్సిమేట్ వాల్యూ.
అలాగే ఇది డీటెయిల్ అనాలిసిస్ ఫ్రెండ్స్. ట్రైన్ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ట్రైన్ లైటింగ్ అండ్ ఏసీ పే స్లిప్స్ ఉన్న పోస్ట్స్లో వర్క్షాప్స్ అండ్ ఈ పోస్ట్స్ అనేవి గ్రూప్ డీలో ఉన్నటువంటి వాటిలో కొంచెం బెస్ట్ పోస్ట్స్ అని చెప్పుకోవచ్చు. టైం టు టైం ఉంటుంది. ఇంకా రన్నింగ్ ట్రైన్స్లో వెళ్ళే వాళ్ళకు మాత్రమే కొంచెం ట్రైన్ జర్నీ చేయాల్సి వస్తుంది. మిగతా స్టేషన్స్ అండ్ వర్క్షాప్స్ అనే పోస్ట్స్ చాలా పీస్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ యువర్స్ లోకో పైలట్ సురేష్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.